ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహంతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టి ముక్క తినుట మేలు. ఆమెన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, సొలొమోన్ రాజు గారి వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా పగవాని ఇంట మనకు విరోధులైన వారి ఇంటను మనలను తిరస్కరించి చిన్నచూపు చూసే వారి ఇంటికి వెళ్ళరాదు. వారి గృహంలో రుచికరమైన భోజన పదార్థములున్నను వారు చేసే విందు వినోదాలలో పాల్గొనకూడదు. ఎందుచేతననగా వారు కలహప్రియులు గనుక ఏ నిమిషంలో ఏమి అంటారో మనకు తెలియదు, ఎప్పుడు ఏ దూషణ మాటలు మాట్లాడతారో మనకు తెలియదు. గనుక ప్రియ సహోదర సహోదరి, ఎంత రుచికరమైన పదార్థములున్నను అటువంటి వారి ఇంటికి వెళ్ళకూడదు. కలహంతో కూడిన ఇంటికి వెళ్ళి మనశ్శాంతి లేకుండా కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టి ముక్క తినుట మేలు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా అల్లర్లు, గొడవలు, కొట్లాటలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఎందుచేతననగా ఇటువంటి వారికి దేవుని భయము ఉండదు, దేవుని యొక్క వాక్యము వినరు. వీరు లోకానుసారులు కనుక వీరితో ఎన్నడూనూ సాంగత్యము చేయరాదు. దేవుని యందు భయభక్తులు గలవారిని వీరు హేళన చేయుదురు. వీరు అపవాది సంబంధులు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలైన వారు దేవుని పిల్లలతోనే సహవాసం చేయాలి. అనుదినము బైబిల్ పఠించి ధ్యానించాలి, ప్రార్థించాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలి, యథార్థముగా జీవించాలి, నీతిగా జీవించాలి. మనము నమ్ముకున్న మన దేవుడు మన యొక్క సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. యేసయ్యా మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వెనుక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా ఎంత రుచికరమైన పదార్థములతో విందు చేసిన మన విరోధులు ఆహ్వానించినప్పుడు వారి ఇంటికి భోజన పదార్థములను ఆశించి వెళ్ళకూడదని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. ఎంతో ఉన్నతమైన చదువులు చదివి ఎన్నో వ్యయ ప్రయాసాలతో వారు చదువుకున్న చదువు వ్యర్థము కాకుండా నిరాశతో ఎదురుచూసే బిడ్డల పక్షమున అద్భుత కార్యములు జరిగించండి, ఆశ్చర్య కార్యములు జరిగించండి. వారు కోరుకున్న ఉద్యోగములు పొందుకునేలా మీ కృప ఉంచండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. వయస్సు దాటిపోయి సరైన సంబంధములు దొరకక నిరాశతో ఉన్న వారి పక్షమున అద్భుత కార్యములు జరిగించండి. వారి హృదయ వాంఛలు తీర్చండి. వారి కోరుకున్నట్లు సరి అయిన సంబంధములు దొరికి త్వరలో వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరమును పట్టి పీడిస్తున్న ఆ వ్యాధి నుండి యేసు నామములో ఇప్పుడే వారి అనారోగ్యము నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి. అత్యంత ప్రియమైనటువంటి వారిని కోల్పోయి హృదయ వేదనతో ఉన్న బిడ్డల పక్షమున ఉండండి. వారి గాయములను మాన్పండి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు తండ్రి, మీకు స్తోత్రములు. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటార్ వాహనాలలో ప్రయాణించే వారిని కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.